ఏడు శనివారాల వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలిసినంత వరకు విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను కూడా విన్నదేనండి ఇదంతానా. ఇలా ఏడు శనివారాల వ్రతానికి పిండితోని 7 దీపాలను చేసుకొని వాటికి గంధం కుంకుమతోని నామాలు పెట్టుకోవాలి. ఇలా 7 పిండి దీపాలను రెడీ చేసుకొని తమలపాకులు వేసుకొని దాని మీద దీపాలు పెట్టి మనము మొదటి శనివారం రోజే మనం ఏం కోరికలు ఉన్నాయో ఏం బాధలు ఉన్నాయో అవన్నీ దేవుడికి చెప్పుకొని ముడుపు కట్టుకోవాలి. ఆ ముడుపు కట్టుకున్న తర్వాత చూడండి ఇలాగన్నీ యాలకులతోటి దండ గుచ్చుకొని అది దేవుడికి వేస్తారనమాట. ఒక వారం అది దేవుడికి ప్రీతి. ఇలా 7 శనివారాల పూజ చేసుకోవడం వల్ల మనకున్న బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది అని నమ్మకం. శనిదేవుడు అనుగ్రహం పొందడానికి జీవితంలో కష్టాలు అడ్డంకులు తగ్గాలని భక్తులు ఈ 7 శనివారాల వ్రతం చేస్తారు. ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి శనిదేవునికి నల్ల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు సమర్పించి ప్రార్థన చేస్తారు. సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండి పేదలకు దానం చేయడం కూడా ఈ వ్రతంలో ముఖ్యమైన భాగం. భక్తి నమ్మకంతో ఈ వ్రతం చేస్తే శనిదేవుని కృప లభిస్తుంది అని నమ్ముతారు. ఈ 7 శనివారాలు వరుసగా భక్తితో వ్రతం చేస్తే శనిదేవుని అనుగ్రహం లభించడమే కాకుండా ఆయన ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. శని స్తోత్రం శని కవచం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిదని అందరూ అంటుంటారు. ఈ వ్రతంలో సత్యం సహనం క్రమశిక్షణ పాటించడం ముఖ్యమని చెబుతుంటారు. ఇలా ప్రసాదాలన్నీ వడపప్పు చలిమిడి పానకం నల్ల నువ్వులతో చేసిన ప్రసాదము చక్కెర పొంగలి పులిహోర ఆ పక్కనే వెంకటేశ్వర స్వామికి నచ్చిన వడలు ఇవన్నీ మేము నైవేద్యంగా పెట్టాము. మీకు తోచినట్టు మీకు వీలైనంత వరకు ఏ ప్రసాదాలు చేయగలిగితే అవి చేయొచ్చు. ముఖ్యంగా అయితే నల్ల నువ్వులతో చేసిన ప్రసాదం మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఇలా 7 శనివారాలు పూర్తయిన తర్వాత లాస్ట్ వారం ఉదయమే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. శనిదేవునికి నల్ల నువ్వులతోని యథావిధిగా నూనెతో దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు నల్ల శనగలు లేదా నువ్వులు నైవేద్యం పెట్టాలి. శని స్తోత్రం లేదా శని కవచం పారాయణం చాలా మంచిది. హనుమాన్ చాలీసా చదవడం కూడా చాలా మంచిది. మీ శక్తి మేరకు పేదలకు అన్నదానం లేదా దానం చేయడం కూడా చాలా మంచిది. చివరిగా శనిదేవునికి నమస్కరించి ఈ 7 శనివారాల వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేశాను, నా కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి ప్రసాదించమని ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. నైవేద్యాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులతో పంచుకొని వ్రతాన్ని ముగించాలి. ఇలా కొంతమందికి ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాసి మీకు తోచినంత విధంగా తాంబూలం సమర్పించి వాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ 7వ శనివారం తొలి ఏకాదశి కలిసి రావడం చాలా అదృష్టం. ఇలా పూజ అంతా అయిన తర్వాత గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఇలా జరిగింది మా తొలి ఏకాదశి రోజు. వీడియోస్ అన్నీ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఓకే బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.